జై శ్రీమన్నారాయణ. మా వ్యూయర్స్ అందరికీ నరసింహస్వామి జయంతి శుభాకాంక్షలు. ఇదిగోండి నరసింహస్వామి తిరుమంజనం అంటే అభిషేకం కోసం మా గృహంలో ఇలా ఏర్పాటు చేసుకున్నాము. ఇది సమ్మర్ కాబట్టి వాటర్ మిలన్ జ్యూస్, పాలు, ఇవి గంధం వాటర్ అన్నమాట. ఇవి శుద్ధ జలం. ఈ శుద్ధ జలంలో పువ్వులు నింపుకున్నాము. ఈ నరసింహస్వామి ఇటువైపు నరసింహస్వామి ఉంటారు, మీకు ఒకసారి చూపిస్తాను. ఇటువైపు ఇలా సుదర్శన పెరుమాళ్ళు ఉంటారు అనమాట. ఇలా సుదర్శన పెరుమాళ్ళు, ఇటు బ్యాక్ సైడ్ ఏమో ఇట్లా నరసింహస్వామి ఇలా కూర్చొని యోగ ముద్రలో ఉన్నారు స్వామి. చూడండి, యోగ ముద్రలో నరసింహస్వామి ఉన్నారు. ఈ నరసింహస్వామి సుదర్శన పెరుమాళ్ మాకైతే కాకినాడ రంగరామన్ స్వామి ఆశ్రమం నుంచి మా గృహంలోకి వేయించేశారు. మేము ఇప్పుడైతే అభిషేకం స్టార్ట్ చేస్తున్నాము. ముందైతే పాలుతో చేస్తాము. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం రుచోర్మృత్యుం నమామ్యహం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం రుచోర్మృత్యుం నమామ్యహం. ఇది వాటర్ మిలన్ జ్యూస్, పుచ్చకాయ జ్యూస్. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం రుచోర్మృత్యుం నమామ్యహం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం రుచోర్మృత్యుం నమామ్యహం. మేమైతే మా చిన్నప్పుడు న్యూస్వీడి విజయవాడ మధ్యలో ఆగిరిపల్లి అని ఒక క్షేత్రం ఉంటుంది. అక్కడ వ్యాఘ్ర నరసింహస్వామి అని వెలసిన స్వామి ఉంటారన్నమాట. ఆ స్వామి వ్యాఘ్ర నరసింహస్వామి అంటారు. అంటే స్వామి కొండ మీద ఉంటారు, అలాగే కింద టెంపుల్ ఉంటుంది, పైన కొండ మీద కూడా ఉంటారు అన్నమాట. ఆ ఆగిరిపల్లి క్షేత్రం యొక్క విశేషం ఏంటంటే మధ్యలో నరసింహస్వామి ఉంటారు, ఆ పైన కొండమల్లయ్య స్వామి అని శివుడు కూడా ఉంటారన్నమాట. ఇద్దరు వేయించేసి ఉన్న క్షేత్రం అది ఆగిరిపల్లి. ఆ నరసింహస్వామి మాకు చాలా ప్రియం. అందుకే మా స్వామికి ఇలాగా వాటర్ మిలన్ జ్యూస్, పుచ్చకాయ జ్యూస్తో ఇలా అభిషేకం అయితే చేస్తున్నాము. తర్వాత ఇప్పుడు గంధం. మేమైతే ఏమి నరసింహ క్షేత్రాలు ఉన్నాయి, కానీ మేమైతే చూసినవి ఏంటంటే ఆగిరిపల్లి నరసింహస్వామి ఒక టెంపుల్ చూసాం, మంగళగిరి కూడా దర్శనం చేసుకున్నాము, అలాగే అహోబిలం, అలాగే 108 దివ్యదేశాల్లో తమిళనాడులో తిరువాలి, తిరునగర్ అని 2 క్షేత్రాలు కలిపి ఒక దివ్యదేశంలా ఉంటుందన్నమాట. గంధంతో చేస్తున్నాం. ఆ తిరువాలి, తిరునగరి ఇవైతే దర్శనం చేసుకున్నాము. అహోబిలంలో నవనరసింహాలను ఉంటాయి, అది ట్రెక్కింగ్ ఎక్కాలన్నమాట. ఉగ్రస్తంభం, హిరణ్యకశిపుని సంహరించి నరసింహస్వామి చేతులు కడుక్కున్న ప్లేసు అవన్నీ ఉంటాయన్నమాట. నరసింహస్వామి క్షేత్రం ఇంకా మేము దర్శించుకోవాల్సినవి అయితే ఇంకా ఉన్నాయి. మరి స్వామి ఎప్పుడైతే మాకు అనుగ్రహం కలుగజేస్తాడో తెలీదు. అంటే పెంచుల కోన, ఇట్లా కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఇలాంటివి కొన్ని అయితే దర్శనం చేసుకోవాలని ఆశ అయితే ఉంది. ఎప్పటికవుతుందో తెలీదు. ఆ స్వామి ఎప్పుడు అనుగ్రహిస్తే అప్పుడు. ఇలా స్వామి యోగ నరసింహస్వామి కదా, ఇలా స్వామికి ఇలా గంధంతో అభిషేకం చేస్తున్నాము. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం రుచోర్మృత్యుం నమామ్యహం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం రుచోర్మృత్యుం నమామ్యహం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం రుచోర్మృత్యుం నమామ్యహం. స్వామికి గంధంతో అభిషేకమైంది. ఇంకా కొంచెం గంధం కొంచెం స్వామికి దేహానికి ఇలా రాస్తున్నామన్నమాట. అంటే ఈ నరసింహస్వామి జయంతి రోజున స్వామి యొక్క
దర్శనం చేసుకొని స్వామికి సంబంధించిన నరసింహాష్టకం, నృసింహ స్తోత్రం ఇవన్నీ అనుసంధానం చేసుకుంటే మనకి ఏవైనా ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా అవన్నీ కూడా తీరుతాయి అన్నమాట. అలాగే ఇంకోటి రుణ విమోచన నరసింహ స్తోత్రం అని ఉంటుంది. అది కూడా చదువుకుంటే ఏమైనా రుణ బాధలు ఉంటే అవన్నీ తీరుతాయి. నరసింహస్వామి ఆరోగ్య ప్రదాత, అలాగే ఏదైనా దుష్ట గ్రహ బాధల నుంచి కూడా తొలగిస్తాడు. అలాంటి నరసింహస్వామి జయంతి మనందరం సాంప్రదాయబద్ధంగా జరుపుకుందాము. జై శ్రీనారాయణ. ఇదిగోండి శుద్ధ జలంతో మా స్వామికి ఇలా అభిషేకం చేస్తున్నాం. తిరుమంజనం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. స్వామి మీద పువ్వుని ఇలా ఇదిగోండి మా నరసింహస్వామిని ఇలా యోగ ముద్రలో ఉన్నారు చూడండి. ఇలా యోగ ముద్ర, ఇగో చేతులు ఇక్కడ శంకు చక్రం కూడా ధరించి ఉన్నారు స్వామి. మీ అందరికీ కూడా ఇలా దర్శన భాగ్యాన్ని కలిగించి మా నరసింహస్వామి మీ అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలను ఇవ్వాలని, ఆ నరసింహస్వామిని లోకమంతా సుభిక్షంగా ఉండాలని మా నరసింహస్వామిని ప్రార్థిస్తున్నాము. తిరుమంజనము అభిషేకం అయితే కంప్లీట్ అయింది. స్వామికి మళ్ళీ ఇంకొకసారి శుద్ధ జలంతో శుభ్రంగా స్వామికి చేసి అప్పుడు నరసింహస్వామి అష్టోత్తరంతో పూజ తిరువారాధన చేసుకుంటాము. అది కూడా నేను మీకు ఇంకో వీడియోలో చూపిస్తాను. జై శ్రీనారాయణ.